ఇళ్ల పట్టా మోసంలో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడని దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం నానాజీ తెలిపారు. కుటుంబ సమేతంగా కన్నబాబు దోపిడీకి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. కాకినాడ రూరల్ చీడిగా గ్రామంలో రోడ్ షోలో పాల్గొని ప్రచారం నిర్వహించిన ఆయన స్వామినగర్తో మొక్కరాల కృష్ణ అనే వ్యక్తికి ఇళ్ల పట్టా ఇస్తానని కన్నబాబు అనుచరుడు దుర్గాప్రసాద్ 3 ఏళ్ల క్రితం 3 లక్షలు తీసుకుని మోసం చేశాడన్నారు. 3 లక్షల అప్పు కృష్ణకి పెనుభారంగా మారడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారన్నారు. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. నకిలీ పట్టాల వ్యవహారంపై మరోసారి పోలీస్ శాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే కాకినాడ రూరల్లో ప్రధానంగా మౌలిక సదుపాయాల దృష్ట్యా 8 అంశాలతో రూరల్ మేనిఫెస్టో సిద్ధం చేశామన్న పంతం నానాజీ యువతకి ఉద్యోగాలు రావాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. చాలా కాలంగా చెప్తా ఉన్నాను, కాకినాడలో డూప్లికేట్ పట్టాలు, నకిలీ పట్టాలు పంచబడతా ఉన్నాయి. అది ఎవరో చేస్తే, ఎవరో నేరస్తుడు చేస్తే అది పట్టుకుంటాం చాలా ఈజీ. స్వయాన శాసనసభ్యుడి తండ్రి, అతని తమ్ముడు, అతని యొక్క అనుచరుడు నలుగురు కలిసి వాళ్ళే డూప్లికేట్ పట్టాలు కొట్టి ఈ రోజు దాకా అలా ఇస్తానే ఉన్నారు, అమ్ముతానే ఉన్నారు. స్వామినగర్లో మేమైతే ఏంటిది ఇన్ని పట్టాలు ఇస్తున్నాడు, డబ్బు 3 లక్షలు 4 లక్షలు తీసేసుకుంటున్నారు, ఏంటిది అని చెప్పి తిరుగుతూ ఉంటే మాకు ఎక్కడ చూసినా వాళ్ళకి సైట్లు కనపడట్లేదు, పట్టాలే కనపడతా ఉన్నాయి. స్వామినగర్కి చెందిన అతని పేరేంటి, కృష్ణార్జున్, అతను రైట్ ఇన్ఫర్మేషన్లో పెట్టి చూస్తే ఆ తహసీల్దార్ గారు ఏమైనా ఇచ్చాడో తెలుసా అండి? గత సంవత్సరంగా నేను ఏ రకమైన పట్టాలు ఇష్యూ చేయలేదు అన్నారు. అంటే ఇక్కడ మీరు ఇస్తున్న పట్టాలు ఏం పట్టాలు అయ్యి ఎంఆర్ఓ ఆఫీస్ ఇష్యూ అవ్వలేదు, తహసీల్దార్ ఇష్యూ చేయనటువంటి పట్టాలు ఇస్తామన్నారు. అలాగే మోసపోయాడు పాప ఈ కుర్రాడు, అది ఇచ్చాడు. ఈ దుర్గాప్రసాద్ ఏమో కురసాల సత్యనారాయణ అన్న అతనికి ఇది ఇచ్చాడు. ఇచ్చి సంవత్సరం చెల్లరేస్తుంది, ఈ వడ్డీ 3 లక్షల వడ్డీ తిరుగుతూ ఉంది. అది మీటర్ అలా తిరుగుతూ ఉంది, ఇంక సైడ్ రావట్లేదు. ఏం చేస్తాడు, ఏం చేయని పరిస్థితులు, తప్పని పరిస్థితులు వాళ్ళ ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. నాకు ఈ ఆత్మహత్య ప్రయత్నానికి కన్నబాబు గారు సమాధానం చెప్పారు.